గ్రంథాలు తెరుద్దాం, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా శుభవార్త 9వ అధ్యాయం 44వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. Everybody open your Bible to the Gospel of Luke chapter 9 and verse 44. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి ఒక్కసారి. ఎవ్రీబడి ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. దేవుడు తన మాటలను మన చెవుల్లో నాటడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు మన చెవుల్లో నాటబడడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా ఈరోజు ప్రశ్నించుకోవాలి. వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. గాడ్ వుడ్ లైక్ టు ఇంప్లాంట్ హిస్ వర్డ్స్ ఇన్ టు అవర్ ఇయర్స్. గ్రీకు భాషలో అక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే సింక్ డౌన్ అనే మాట ఉంటుంది. సింకింగ్ డౌన్ అంటే దేవుని మాటలను అబ్జర్వ్ చేసుకోవడం, పూర్తిగా అంగీకరించడం, దేవుని మాటలను మన చెవుల్లో నాటుకోవడం. ఈ రోజుల్లో ఒక ఉద్యానవనాన్ని మనం చూస్తే, ఒక గార్డెన్ మనం చూస్తే, చెట్లను లేదంటే మొక్కలను ఏం చేస్తారు చెప్పండి? నాటుతారు. భూమికి రంధ్రం చేసి లేదా భూమిని త్రవ్వి దానిలో ఒక మొక్కను పెట్టి మళ్ళీ మట్టి కప్పుతారు. అలా నాటబడినప్పుడే ఆ మొక్కలు చెట్లు ఏమిస్తాయి చెప్పండి? ఫలాలు ఇస్తాయి. నాటబడకుండా చెట్లు ఫలించలేవు. మీరు ఎప్పుడైనా అలా ఆ నేల మీద ఉంచబడిన చెట్టు ఫలించినట్టు ఎప్పుడైనా మీరు చూసారా? లేదు. నాటబడినప్పుడే దాని ఫలాన్ని మనం చూస్తాం. ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరూ చేయించుకున్నారు. ఒకవేళ జుట్టు ఊడిపోతూ ఉంటే ఈ వెనకాలన్న హెయిర్ తీసుకొచ్చి ముందు వేస్తూ ఉంటారు. దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఆ వెనకాల ఉన్న హెల్దీ హెయిర్ తీసి ఎక్కడైతే హెయిర్ ఊడిపోతుందో అక్కడ వాటిని ఇంప్లాంట్ చేస్తారు, నాటుతారు. అంతేగాని ఇక్కడ నుంచి ఆ హెయిర్ తీసి ఇక్కడ ఎలా చల్లేశారు అనుకోండి, మన ఇంటికి వచ్చేసరికి మొత్తం అన్నీ ఏమైపోతాయి? ఊడిపోతాయి. నాటబడాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా, వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా చాలామంది పైపైన వినేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. పైపై మాటలు వాళ్ళకి ఇష్టంగా ఉండుంటాయి. కానీ ఎంతమంది దేవుని మాటలను చెవుల్లోంచి హృదయంలోనికి నాటుకుంటున్నారని ప్రశ్న. యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. వాస్తవానికి రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు పై వచ్చినాలు మనం చూస్తే ఆయన తన రూపాన్ని మార్చుకున్నారు. మహిమలో ఆయన ఎలా ఉంటాడో ప్రత్యక్షపరచబడింది. శిష్యులు పేతురు, యోహాను, యాకోబు మాత్రమే ముగ్గురు పైన ఉన్నారు. వారి ప్రభువుని చూసిన తర్వాత మెల్లగా కొండ దిగి వచ్చేసరికి కింద ఒక చిన్న ఇబ్బందికర వాతావరణం ఉంది. ఒక ఆయన తన కొడుకుని పట్టుకొచ్చాడు. మావాడు కొంచెం దయ్యం బట్టి వెలువల్లాడుతున్నాడు, ప్రభువా నీ శిష్యులు ముగ్గురిని పైకి తీసుకెళ్ళి కొండ మీదకి, మిగతా వాళ్ళు కింద ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని అడిగాను. బాబు మా వాళ్ళ దయ్యం పట్టింది, చాలా ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం మీరు విడుదల చేయండి, యేసు ప్రభుతో ఉంటున్నారు కదా మీరు, ఆ పవర్ ఎంతో కొంత మీలో ఉంటుంది కదా అంటే, వీళ్ళ వల్ల ఏం కాలేదు, నీ వల్ల ఏమైనా అవుతుందా ప్రభు అని అడిగాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నా వల్ల అన్నీ సాధ్యమే, కానీ నీ వల్ల అవ్వాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మీ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు ట్రస్ట్ మీ, టు పుట్ యువర్ ఫెయిత్ ఆన్ మీ? నన్ను నమ్మడం నీకు సాధ్యం అవుతుందా? నా మీద విశ్వాసం ఉంచడానికి సాధ్యమా? అలా అయితే నమ్మేవానికి కూడా సమస్తము సాధ్యం అవుతుందని ప్రభువు చెప్పి ఆ చిన్నపిల్లవాడిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడం మాత్రమే కాకుండా శిష్యులకు కూడా దేవుడు ఒక వర్తమానం చెప్పాడు. వారి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ప్రార్థనా బలంలో ఎదగాలి, ఉపవాస బలాన్ని వారు సాధించాలని ప్రభువు చక్కని సందేశాన్ని అక్కడ చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు అద్భుతం చేశారో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడడం ప్రారంభించారట. ఆశ్చర్యపడుతూ సంతోషపడుతున్నారు. అద్భుతం జరిగినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యమే. ఎవరైనా చూడండి, ఒక మంచి సాక్ష్యం చెప్పారనుకోండి, వీఆర్ సో ఎక్సైటెడ్ కదా.
ఎవరైనా ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగినప్పుడు మనకు తెలియకుండా ఒక ఆనందం, ఒక సంతోషం వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో వారందరూ సంబరపడుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ప్రభువు చేస్తున్న అద్భుతాలను చూసి వారందరూ కూడా అబ్బురం చెందుతున్న ఆ సమయంలో ప్రభు అన్నాడు, ఇప్పుడు నేను కొన్ని మాటలు మీకు చెప్పబోతున్నాను, అవి మీ చెవులలో ఏం చేయనివ్వండి, నాటనివ్వండి అన్నాడు. God would like to present a message which is better than healings and miracles. అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు చేయడం నేను అంటలా, చేస్తారు. అయితే వాటికన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఏవో మనం వినాలట, వాటిని లక్ష్య పెట్టాలట. వాటిని కనుక అంగీకరించగలిగితే ఆశీర్వాదాలు చూస్తామని దేవుడు మాట్లాడుతూ, నేను చెప్పే మాటలు మీరు పైపైన వినేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నేను చెప్పే మాటలు మీరు వినేసి వెళ్ళిపోవడం కాకుండా ఆ మాటలు మీ చెవుల్లో నాటనివ్వండి. Sing them down in your ears so that they will be fruitful. ఆ మాటలు మీ చెవుల్లో నాటబడినప్పుడు, ఒక చెట్టు నాటబడినప్పుడు ఏ విధంగా ఫలిస్తుందో మీరు కూడా అలాగే ఫలిస్తారు. ప్రభు చెప్పిన మాట అది. ఒక ప్రాంతంలో ఒక లాయర్ గారు, ఒక డాక్టర్ గారు, ఒక పాస్టర్ గారు, ముగ్గురు కూడా ఒక ర్యాంచ్లో షూటింగ్కి వెళ్ళారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో చిన్న చిన్న అడవులు ఉంటాయి లేదా ర్యాంచులు ఉంటాయి. వాటిల్లోనికి వెళ్ళి జంతువులను ఏమన్నా కొట్టి కాల్చుకుని తినచ్చు, ఆ పర్మిషన్స్ ఉన్నాయి. మన దేశంలో అలాంటి పర్మిషన్స్ కొంచెం కష్టమే. కానీ పాశ్చాత్య దేశాల్లో ఆ ర్యాంచులు ఉన్న వాళ్ళకి గన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రైఫిల్స్ ఉంటాయి లేదా గన్స్ ఉంటాయి. వాటిని వాళ్ళు తీసుకెళ్ళి కుందేళ్ళు కానీ లేదా జింకలను కానీ దుప్పులను కానీ వేటాడి ఆ మాంసం తినచ్చు. మన భారతదేశంలో జింకను తినడం చట్టరీత్యా నేరం, కానీ కొన్ని దేశాల్లో వాళ్ళు అలౌ చేస్తారు. అయితే ఆ వేటాడడంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మీరు ఎదురుగా చూసిన జంతువు ప్రెగ్నెంట్ అయితే దాన్ని కొట్టకూడదు, ఎందుకంటే లోపల శిశువు ఉంటుంది కాబట్టి. ఆ జంతువులు ఎప్పుడైతే శిశువులను మోస్తుంటే వాటిని కొట్టకూడదు. అలా కొన్ని రూల్స్ ఉన్నాయి. చేపలను కూడా పట్టేటప్పుడు ఆ గాలం వేసి చేపలు పట్టేటప్పుడు ఆ పర్టికులర్ సైజు వరకు అయితేనే యాక్సెప్ట్ చేయాలి. ఆ సైజు కన్నా చిన్న చేపలు దొరికితే మళ్ళీ ఆ గాలం నుంచి దాన్ని తీసి నీటిలో వేసేయాలి. వేస్తారు వాళ్ళు, కొంచెం అలాంటి విషయాల్లో పర్టికులర్గా ఉంటారు. కొంతమంది అనుకోండి, మనలాంటి వాళ్ళు కొంతమంది దొరకడు బొక్కలో వేసేస్తారు, కానీ కొంతమంది ఆ రూల్స్కి అబాయిడ్ అయ్యి ఉంటారు. వాళ్ళు వెళ్ళారు ముగ్గురు కూడా. ఒక వీక్ డే ఖాళీ దొరికింది చెప్పి ముగ్గురు కూడా వెళ్ళి ఏమన్నా జంతువు ఏమైనా కనబడితే కొట్టి కాల్చుకుని తిందామని ఆలోచనలు వెళ్ళారు. ముగ్గురు చేతుల్లో గన్స్ ఉన్నాయి. ఆ వ్యాన్లో వెళ్తూ ఉండగా ర్యాంచ్లో కొంచెం దూరం వచ్చేసరికి ఒక దుప్పి కనబడింది. ముగ్గురు కూడా తమ గన్స్ ఓపెన్ చేసి ఫైర్ చేశారు. 3 గన్నుల్లోంచి ఒక్కొక్క బుల్లెట్ బయటికి వెళ్ళింది. సంహావ్ ఆ జంతువు ఆ బుల్లెట్ తగిలి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వెళ్ళి దాన్ని కాల్చుకుని తినాలి. దాని ముందు వీరిలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఆ దుప్పిని లేదా ఆ జింకను ఎవరు కొట్టారని. ఎందుకంటే ముగ్గురు ఒకేసారి ఫైర్ చేశారు గన్. 3 బుల్లెట్లు బయటికి వెళ్ళాయి, ఒక్క బుల్లెట్కి అది చచ్చిపోయింది. ఆ బుల్లెట్ ఎవరిది అనేది ఆర్గ్యుమెంట్ వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, నేను కాల్చిన గన్లోంచే బుల్లెట్ వెళ్ళి ఆ జింకను చంపిదని. లాయర్ గారు అన్నారు, అబ్బాయి అది ఎలా కుదురుతుంది, నేను కూడా షూట్ చేశాను కదా, నా బుల్లెట్ ఎందుకు కాకూడదని అన్న ఆయన. పాస్టర్ గారు కూడా అదే అన్నాడు. ఈ లోపల ఈ ఆర్గ్యుమెంట్ కాస్త కొంచెం ఇంకా తీవ్రంగా అయ్యేసరికి లాయర్ గారు అన్నాడు, నేను బాగా అన్ని కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను కాబట్టి కేస్ స్టడీ నేను చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి ఆ జంతువు దగ్గరికి, నేను ఒకసారి పరిశీలన చేసి ఇది ఎవరు కొట్టారో చెప్పేస్తాను అన్నాడు. సరే వెళ్ళని లాయర్ని పంపించారు. ఆయన వెళ్ళాడు, ఆ జింక దగ్గరికి వచ్చి అటు ఇటు చూసిన తర్వాత 5 మినిట్స్కి ఆ వ్యాన్లోకి వచ్చి అన్నాడు, ఇది పాస్టర్ గారు కొట్టింది అన్నాడు. అలా ఎలా చెప్తారు మీరు? పాస్టర్ గారు గన్ ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ని ఎలా చెప్పగలుగుతారంటే, ఆయన విచిత్రమైన విషయం చెప్పాడు. ఏంటో తెలుసా, ఆ బుల్లెట్ ఈ చెవులోంచి దిగి ఈ చెవులోంచి బయటకు వచ్చింది అన్నాడు ఆయన. ఎప్పుడు ఆ బుల్లెట్ ఎక్కడ తగిలిందట? ఇక్కడ తగిలి ఇక్కడ బయటకు వచ్చింది. ప్రతి ఆదివారం చర్చిలో జరిగేది అదే కదా అన్నాడట ఆయన. ఓహో, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నావా ఇది పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అని? చాలా సంఘాల్లో జరుగుతున్న విషయాలు ఇవే. వాక్యం వింటారు ఈ చెవితో, మళ్ళీ ఈ చెవితో ఏం చేస్తున్నారు చెప్పండి, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీ చెవులలో నా మాటలు నాటనివ్వండి. నువ్వు నిజంగా ఆశీర్వాదాన్ని చూడాలంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కావాలి అంటే, నో మ్యాటర్ వాట్ ద ట్రబుల్, నో మ్యాటర్ వాట్ ద హార్డ్షిప్ దట్ యు ఆర్ రియలీ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్,
నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆ సమస్య ఎంత జటిలమైనదైనా, ఎంత కష్టమైనా, ఎంత క్లిష్టమైనదైనా నీకు పరిష్కారం కావాలంటే దేవుని మాటల్లో నీకు పరిష్కారం ఉంది. ఆ మాటలు నువ్వు చెవుల్లో నాటనిచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు, బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నా మాటలు మీ హృదయాల్లో, మీ చెవుల్లో నాటనివ్వండి. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద సెంటర్ దిస్ ఆఫ్టర్నూన్. ఇంతవరకు చాలా మాటలు నీ చెవుల్లో నాటుకున్నావేమో. రాజకీయవేత్తల మాటలు, జ్యోతిష్కుల మాటలు, ఆ శాస్త్రం ఈ శాస్త్రం చెబుతామని ఈ రోజున చాలామంది న్యూమరాలజీ అని చెప్పి, ఆలజీ అని చెప్పి మనుషుల మీద విపరీతంగా ఆలజీలు రుద్దుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి బహుశా నీ హృదయంలో నాటపడుతున్నాయేమో. నేను విజయనగరం జిల్లాలో ఒకసారి మీటింగ్కి వెళ్తే ఎందుకు ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాలని ప్రేరేపణ ఇచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో కొన్ని విషయాలు తెలియజేశాను. చాలామంది వారి భవిష్యత్తు గ్రహాల మీద ఆధారపడిందని అనుకుంటారు. గ్రహాలు తిరిగే విధానాన్ని బట్టి, అవి సంచారం చేసే విధానాన్ని బట్టి, నక్షత్రాలు, తిథులు, రాసులు ఇలాంటి వాటిని బట్టి చాలా నమ్మకాలు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్య సందేశాలను నమ్మాలని ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది వ్యక్తిగతంగా నన్ను కలుసుకుని, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ మాటలు మీతో చెప్పించాడో మాకైతే తెలియదు, కానీ మా ఏరియాలో దేవుని బిడ్డలు అని పిలిపించుకుంటున్న వారు సైతం చాలామంది ఈ రాసులు, గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతులు వీటి మీద బాగా ఆధారపడుతున్నారండి. ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటే పెట్టచ్చా లేదా అనే పర్మిషన్ వస్తేనే కానీ బయటకు రావట్లేదట చాలామంది. ఇంకా దానితో మొదలుపెట్టి ప్రతిదానికి, గురువుగారు మా పేరు మీద ఉన్న గ్రహం సరిగ్గా తిరుగుతుందా లేదా, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, అవన్నీ వస్తే కొంచెం సరి చేయండి అని వేలకు వేలు డబ్బులు సమర్పించుకుంటారండి. ఏరియా అంతా కూడా ప్రభు సరైన విధానంలో మీతో మాట్లాడారండి. చాలామంది ఆ బంధకాల నుంచి విడుదల పొందాలా. న్యూస్ పేపర్ తెరవగానే కొంతమంది ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతాయో చూస్తేనే కానీ ఆ రోజు పనులు ప్లాన్ చేసుకోరు కొంతమంది. తెలుసా మీకు ఆ విషయం? న్యూస్ పేపర్ తెరిచిన తర్వాత ఏ రాశి బాబుని, ఇది మిథున్ రాసండి, లేదా కన్యా రాసండి, ఆ రాసండి, ఈ రాసండి, ఈ రాసుల వారు ఈ రోజు ఏమైనా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడే తెస్తాడు జేబు నుంచి 5 రూపాయలైనా బయటికి, లేకపోతే ఆ రోజు ఏడు. ఈ రాశి వారికి ఈ రోజున ప్రయాణం ఏమన్నా కలిసి వస్తుందా అండి? రాదు. అబ్బాయితే నేను వెళ్ళనండి, బయటికి మాత్రం వెళ్ళండి బాబు. ఏజెంట్ ఆ రోజు మాత్రం మాకు టికెట్ బుక్ చేయకు ఫ్లైట్, ఎందుకంటే ఆ రోజున ఆ రాశి వారికి ఏం కలిసేదట, ప్రయాణాలు కలిసి రావట. ఇలా ఒకటా రెండా? ప్రపంచంలో ఎంతోమంది లోక సంబంధన మాటలను గట్టిగా నమ్ముతున్నారు, లేదా వాటిని తమ హృదయాల్లో నాటుకుంటున్నారు, కానీ దేవుని వాక్యానికి మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నారు. ఇఫ్ యూ వాంట్ టు బి అ వండర్ఫుల్ క్రిస్టియన్, యు మస్ట్ ఇంప్లాంట్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒక సమర్థవంతమైన క్రైస్తవునిగా, ప్రభావవంతమైన క్రైస్తవును బ్రతకాలి అంటే ఆయన మాటలను మన చెవుల్లో ఏం చేయనివ్వాలి? నాటనివ్వాలి. స్వయానా ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి. ఎందుకు దేవుని మాటలు నాటనివ్వాలి? ఎందుకు దేవుని మాటలు మన చెవుల్లో, మన హృదయాల్లో సింక్ అయ్యేలా, లేదా వాటిని అబ్జార్బ్ చేసుకోవాలని ఆలోచన చేస్తే త్వరగా కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా దేవుని మాటలను మన చెవుల్లోనికి ఎందుకు నాటనివ్వాలి అంటే, దేవుని మాటలు నమ్మకమైనవి అని బైబిల్ సెలవిచ్చింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు మనం చదువుదాం. రెవల్యూషన్ చాప్టర్ 22 and verse 6. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు చూడండి, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవించబో విషయములన్నిటినీ తన దాసులకు చూపుటకై తన దూతను పంపించాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. రెవల్యూషన్ 22 ఇంకా చివరి అధ్యాయం బైబిల్లో కదా, లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ ఇన్ ద బైబిల్, రెవల్యూషన్ చాప్టర్ 22. దానిలో రాయబడుతున్న మాట ఇలా ఉంది, ఈ మాటలు నమ్మకములను, రెండవది సత్యములై ఉన్నవి. యేసు ప్రభు ఎందుకు చెప్పారు, నా మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి, మీ చెవుల్లో నాటనియండి అని అంటే, ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. నువ్వు నమ్మడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కొన్ని కోట్ల మంది బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు, లేఖనాలను ఎందుకు చదువుతున్నారు, బైబిల్ గ్రంథంలో చాలామంది ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యములు ఎలాంటివి? నమ్మకమైనవి. నమ్మడానికి ఆధారం ఉన్న మాటలు. బైబిల్లో కథలు లేవు.
చెప్పండి. కొంతమంది బైబిల్లో మీకు కథ తెలుసా అంటారు. కథలు లేవు బైబిల్లో. ఎప్పుడు బైబిల్ కథ అని పిలవకండి. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ నాట్ ఎ మేడప్ స్టోరీ, ఇట్స్ నాట్ ఎ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఇన్ ద ఫస్ట్ సెంచురీ. ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ దట్ ఈస్ రిటన్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ ఆ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి పలికారని పేతురు భక్తుడు రాశాడు తన పత్రికలో. ప్రవచనం ఎప్పుడు కూడా దేవుని ఇచ్చిన బట్టి కలిగిందే కానీ మనుషుల్ని ఇచ్చిన బట్టి కలిగింది కాదు. కళ్ళు మూసుకుని ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసింది కాదు ప్రవచనం అంటే. ఎగ్జాక్ట్గా జరిగే విషయాలు దేవుని బిడ్డలు మాట్లాడారు, అవి మాత్రం బైబిల్లో స్పష్టంగా రాయబడ్డాయి. బైబిల్ చరిత్రకు ఆధారమైన గ్రంథం. చాలా పుస్తకాలు ప్రపంచంలో చరిత్రకు ఆధారం లేవు. అవి ఎప్పుడు జరిగినాయో ఎక్కడ జరిగినాయో ఎవరూ చెప్పలేరు. ఊహాత్మకంగా సృష్టించబడిన కథలు చాలా ఉన్నాయి, ఒక్కదానికి ఎవిడెన్స్ ఉండదు. కానీ బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనకి కూడా ఎక్కడో ఒక చోట ఎవిడెన్స్ కనబడుతూనే ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. బైబిల్లో రాయబడిన ప్రాంతాలు, బైబిల్లో ఉదహరించబడిన వ్యక్తులు, రాజులు, అధికారులు, చక్రవర్తులు, సింహాసనాలు, ప్రాంతాలు, ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఈనాటికి కూడా చరిత్రలో మనకు కనబడతాయి. కొన్ని పేర్లు అయితే మార్చారు, కానీ ఆ సంఘటనలు, ఆ ప్రదేశాలు ఇప్పటికీ కూడా మనకు చరిత్రలో కనబడుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ నమ్మడానికి మనకున్న అనేక ఆధారాల్లో ఒక ఆధారం ఏంటంటే, ఇజ్రాయేల్ దేశాన్ని బేస్ చేసుకుని ఇప్పటికీ ప్రపంచంలో 2500 ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఎక్స్కవేషన్ అంటే డీప్ డిగ్గింగ్, భూమిని త్రవ్వి దానిలో ఏమైనా పదార్థాలు దొరుకుతాయేమో, వస్తువులు దొరుకుతాయేమో, అవి దొరికితే చరిత్రకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆర్కియాలజీ అనే డిపార్ట్మెంట్ ఉంటారు ప్రతి దేశానికి. ప్రపంచానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చి అనేక ప్రాంతాల్లో త్రవ్వకాలు జరుపుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశం కనుక వెళ్తే ఆర్కియాలజీ వాళ్ళు త్రవ్వకాలు జరుగుతుంటే మీకు ఇష్టమైతే మీరు కూడా వారితో పాటు కొంచెం త్రవ్వచ్చు. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, జాగ్రత్తగా త్రవ్వాలి. బ్రష్లు ఇస్తారు, చీపుర్లు ఇస్తారు, ఏదైనా వస్తువు కనబడితే జాగ్రత్తగా బయటికి తీయాలి దాన్ని. అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది మన ఇండియా నుంచి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ పరిశోధనలు చేస్తూ ఉంటారు. చాలా ఓపిక ఉండాలి. ఇజ్రాయెల్ దేశం మ్యూజియం కానీ, ఈజిప్షియన్ మ్యూజియం కానీ, జోర్డాన్ మ్యూజియం కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో మ్యూజియంస్ అనేవి తిరుగుతూ ఉంటే దానిలో పురాతన కాలానికి సంబంధించిన వస్తువులన్నీ దానిలో కనబడతాయి. నేను లండన్ మహానగరంలో చాలాసార్లు వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు బాగా ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి బ్రిటిష్ మ్యూజియం. బ్రిటిష్ మ్యూజియం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మ్యూజియంస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యద్భుతమైన మ్యూజియాల్లో బ్రిటిష్ మ్యూజియం కూడా ఒకటి. ఆ మ్యూజియానికి వెళ్ళినప్పుడు దాని లోపల కొన్ని బైబిల్కి సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్, క్యూనిఫామ్ ట్యాబ్లెట్స్ అంటారు వాటిని, కొన్ని వస్తువులు, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లడ్ ట్యాబ్లెట్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది. ట్యాబ్లెట్ అంటే మనం వేసుకునే ట్యాబ్లెట్లు కాదు, రాతి పలకల్ని ట్యాబ్లెట్స్ అంటారు. ఆ ఫ్లడ్ ట్యాబ్లెట్ అని ఒకటి బ్రిటిష్ మ్యూజియంలో ఎప్పటికీ ఉంది. దాని మీద ఉన్న లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తే అది ఏం చెబుతుందో తెలుసా? బైబిల్లో రాయబడిన నోవహు అనబడే వ్యక్తి కాలంలో జలప్రళయం అనేది వచ్చింది. దట్ వాజ్ అ యూనివర్సల్ ఫ్లడ్. అది ఒక దేశానికి, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అది ప్రపంచం అంతా వచ్చిన వరద, ప్రళయం. దానిలో చాలామంది చనిపోయారు, భూమి మీద ఉన్న సకల జీవులు చనిపోయారు. నోవహు మరియు అతనితో పాటున్న కుటుంబ సభ్యులు 8 మంది మాత్రమే కాపాడబడ్డారని బైబిల్లో నోవహు చరిత్ర చాలా స్పష్టంగా రాయబడితే, ఇప్పటికీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఆ ట్యాబ్లెట్ను మనం చూడొచ్చు. ఫ్లడ్ ట్యాబ్లెట్ అంటారు బ్రిటిష్ మ్యూజియంలో. ఆ సంఘటన మనందరికీ నేను చాలాసార్లు బైబిల్లోని కార్యక్రమాల్లో కూడా చూపించాను. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, మీరు చూస్తున్నారు ఆ ఫ్లడ్ ట్యాబ్లెట్ బ్రిటిష్ మ్యూజియంలో. నేను వెళ్ళి కళ్ళారా చూశాను దాన్ని. ఇంకా దానితో పాటుగా చాలా బైబిల్కి సంబంధించిన ఎవిడెన్సెస్ అవన్నీ ఉన్నాయి. పిలాతుకు సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు. కైప అనబడే వ్యక్తి యేసు ప్రభుకి శిక్ష విధించడంలో అన్నా కైపలు చాలా ప్రయాసపడ్డారు కదా. ఆ అన్నా కైపలు అనబడే ఆ ప్రధాన యాజకులకు సంబంధించిన కొన్ని రకాలైన వస్తువులు కూడా ఈ రోజున ప్రపంచంలో దొరికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటిదాకా 2500 ఎక్స్కవేషన్స్ చేస్తే అందులో బైబిల్కి సంబంధించిన ఆధారాలు ఎన్నో దొరికాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఓ దేవుని సేవకునిగా, బైబిల్ ఫాలోవర్గా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథానికి కూడా ఎంత ఆధిక్యత లేదు, కేవలం బైబిల్కి మాత్రమే ఇంత సమర్థవంతమైన ఉదాహరణలు, ఎవిడెన్సెస్, ప్రత్యక్షతలు ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుని వాక్యం అబద్ధం కాదు. నువ్వు నమ్మకపోవడానికి
వేరే వేరే కారణాలు ఏమన్నా ఉండుండొచ్చేమో బైబిల్ నమ్మలేకపోవడానికి. కొంతమంది మాకు ఇష్టం లేదండి బైబిల్ మేము నమ్మమండి అని తిరస్కార బుద్ధితో తిరస్కరించాలే తప్ప బైబిల్ గ్రంథంలో ఏదో నమ్మకాలు లేవనో లేకపోతే ఎవిడెన్స్ లేవనో ఏ ఒక్కరు తృణీకరించడానికి అవకాశం లేదు. బికాస్ ద బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ బుక్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క గ్రంథము, నమ్మకమైన మాటలు. దేవుడు ఎప్పుడు కూడా అపనమ్మక కలిగించే మాటలు మనకు చెప్పలేదు. అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేయాలని దేవుడు అనుకోలేదు. ఒకవేళ మనుషులు అబద్ధాలు ఆడతారేమో, రాజకీయవేత్తలు అబద్ధాలు మాట్లాడతారేమో, ఎలక్షన్లు రాగానే రకరకాల మాటలన్నీ చెప్పి ప్రజలను ఆకర్షించాలనే ఆలోచన వారిలో ఉంటుందేమో. రాజులు, చక్రవర్తులు కొంతమంది అబద్ధాలు ఆడేసి తమ అధికారం నిలబెట్టుకున్నారేమో, కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడి నిన్ను మోసం చేయాలనే ఆలోచన దేవునికి ఎప్పుడు లేదు. అనేకసార్లు మీతో నొక్కి ఒక్కడించే సత్యం ఒకటే, దేవుడు సత్యాన్ని చెప్పి మనల్ని గాయపరచడానికి అని ఇష్టమే, కానీ అబద్ధాన్ని చెప్పి మాత్రం మనల్ని ఆయన ఉపశమనం పెట్టాడట మనం, లేదా అబద్ధాలు చెప్పి మనల్ని ఆనందపరచడట ఆయన. సత్యం చెప్పడం ద్వారా నువ్వు గాయపడినా పర్లేదు, దేవునికి ఇష్టమే అది. కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను ఏం చేయడు, ఆయన సంతోషపెట్టాడు ఎప్పుడు కూడా. యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తలుడైన పౌలు కూడా తన లేఖనాలు, తన ఉత్తరాలు రాస్తూ అనేక సందర్భాల్లో ఈ మాటలు నమ్మకమైనవి, ఈ మాటలు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనవి అనే మాటలు చెబుతూ కొన్ని మాటలు చెప్పి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. దానిలో పౌలు మహాశయుడు చెప్పిన ఒక మాట మనందరికీ తెలిసిన మాట. చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది. అట్టి వారిలో నేను ఎలాంటి వాడిని? ప్రధానండి. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారట? ఈ ప్రకరణ వాళ్ళు చెప్పండి, ఎందుకు వచ్చారు యేసుప్రభు వారు? పాపులను రక్షించడానికి. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది మరియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. యేసుప్రభు రాలేదని ఎవరైనా చెప్పగలరా ప్రపంచంలో? అలా చెబితే వాళ్ళు వేస్తున్న పుట్టుక తేదీకి ఏమైనా అర్థం ఉంటుందా? డేట్ ఆఫ్ బర్త్ ఈ రోజున మనం వేస్తున్నామంటే ఎవరిని బేస్ చేసుకుని వచ్చింది డేట్ ఆఫ్ బర్త్? యేసుప్రభువును బేస్ చేసుకుని కదా. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము పుట్టుక తేదీనిచ్చిన వాడు మన ప్రభు. ఆయన ఈ లోకానికి రాలేదని ఎవరు చెప్పలేరు. కొంతమంది ఈ రోజుల్లో యూట్యూబ్ వచ్చింది కదా అని చెప్పి, ఫేస్బుక్ వచ్చింది కదా అని చెప్పి, ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి, మైక్ ఉంది కదా అని చెప్పి వచ్చేసి యేసు ప్రభు ఎక్కడున్నాడండి చరిత్రలో? ఇప్పుడు నువ్వు అడగాలి మరి ఆ ప్రశ్న. యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడని చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉంటే, మొదటి 2-3 శతాబ్దాలను గొప్ప గొప్ప చరిత్రకారులు తమ గ్రంథాలన్నీ రాస్తే, ఇప్పుడు నువ్వు చిన్న మైక్ పెట్టుకుని చిన్న కెమెరా పెట్టుకుని యేసు ప్రభు చరిత్రలో ఎక్కడ కనబడతాడు? ఆలోచించే, చదువు, కొంచెం బుర్ర పెట్టు. ఆ బుర్ర మొద్దుబారిపోయి సంగతులు గ్రహించలేక మాట్లాడుతున్నావు, కానీ వాస్తవాన్ని గుర్తించి ఒకసారి పరిస్థితిని అర్థం చేసుకో. మీ ముత్తాత గురించిన వివరాలు నీకు తెలియాలంటే నువ్వు చూడలేదు కదా మీ ముత్తాతని. అప్పుడు అతని గురించిన వివరాలు మీ నాన్నని అడగాలి, మీ తాతను అడగాలి. అప్పుడు కదా చెప్తారు వాళ్ళు. నేను మా ముత్తాతను చూడలేదు కానీ మా ముత్తాత లేడు అంటే నీ పుట్టుక అంత బాగాలేదన్నమాట. అది కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన మాట. నువ్వు చూడలేనివన్నీ కూడా తోసేయడానికి లేదు. చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చరిత్రను అంత తక్కువగా తీయడానికి లేదు. మొదటి శతాబ్ద చరిత్రకారులు, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం చరిత్రకారులు నొక్కి ఒక్కడించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించారు, అద్భుతాలు చేశారు. ఆయన శిలువమై మరణించారు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చాడనే మాట, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానున్నాను అంటే, ఎట్టివారిలో అంటే ఆ పాపుల్లో నేను ప్రధానమైన వాడిని. కానీ యేసు ప్రభు నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించాడు. వాడు వండర్ఫుల్ టెస్టిమోనీ కదా, తన గురించి తను చక్కని సాక్ష్యం. మీలో ఎవరైనా ప్రభావవంతంగా సువార్త పరిచర్య చేయాలనుకుంటే మీ సాక్ష్యాన్ని చెప్పడం నేర్చుకోండి. మొదట ఎక్కడైతే మీరు నిలబడ్డారో, నువ్వు ఎలా మార్పు చెందావో, ప్రభు ఎలాంటి పరిస్థితుల నుంచి విడుదల చేశాడో, ఎలాంటి ఎడిక్షన్స్ నువ్వు బయటకు వచ్చావో, ఎలాంటి పాప బంధకాల నుంచి ప్రభు నేను విడిపించాడో, ఎలాంటి పోర్నోగ్రఫీ నుంచి దేవుడు నేను విడిపించాడో, ఎలాంటి ఎడిక్షన్ నుంచి నువ్వు బయటకు వచ్చావో చెప్పు, సాక్ష్యం చెప్పు. పౌలు మహాశయుడు ఎక్కడ నిలబడినా సాక్ష్యం చెప్పాడు. ఎస్, నేను అలాంటి వారిలో, పాపులందరిలో ప్రధానుడు నేను. కానీ యేసు ప్రభు నన్ను కనికరించి అపోస్తులుడిగా నన్ను ఏం చేశాడు? ఆయన నియమించాడు. ఈ మాటలు నమ్మకమైనవి, ప్రభువు మాటలు నమ్మకమైనవి కనుక ఈ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు అన్నాడు, ఈ మాటలు మీ చెవుల్లో మీరు ఏం చేయండి? నాటనివ్వండి. అపనమ్మిక కలిగించిన మాటలు కానీ, అవిశ్వాసాన్ని పెంపొందించే మాటలు కానీ మీరు ఎక్కువగా వినడానికి వీల్లేదు. కొంతమంది యవనస్తులు నాకు తెలుసు, దేవుని గ్రంథాన్ని పట్టుకున్నంత కాలం, దేవుని మందిరానికి వచ్చినంత ఇదే బైబిల్ అంతా మనుషులు రాసిందే,
ఈ దేవుని సేవకులు అంటావా, ఇంకా వాళ్ళ డబ్బుల కోసం ఇంకే బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. నీకెందుకు బైబిల్ అవసరం? యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నువ్వే నిర్ధారణ చేసుకోవచ్చు. నువ్వే నీ జీవితానికి రాజువి, నువ్వే నీ జీవితానికి రాజువి, నువ్వే నీ జీవితానికి మంత్రివి, నువ్వే నీ జీవితానికి అన్నీ. ఇంకెవరి సలహాలు నీకు అక్కర్లేదు, ఎవరి మాటలు వినక్కర్లేదు. ఆ రెబలియస్ మైండ్ అపవాది తీసుకొస్తున్నాడు చాలా మందిలో. హవ్వలో కూడా అపవాది నాటిన అబద్ధం ఇదే. నీవు ఈ పండు తిను దినమున నువ్వేమైపోతావు? దేవుళ్ళగా అయిపోతావు. నువ్వే దేవుడు అయిపోతే ఇంక దేవుడు అవసరం నీకెందుకు? నువ్వే దేవత అయిపోతే ఇంక దేవుని అవసరం నీకెందుకు? దేవుడు నిన్ను తన చేతి కింద ఉండమన్నాడు. నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ బికమ్ లైక్ గాడ్ బై షోయింగ్ రెబలియస్ నేచర్ అగైన్స్ట్ హిమ్. డిసోబే గాడ్స్ వర్డ్. రిఫ్యూజ్ హిస్ విల్ ఫర్ యువర్ లైఫ్ and you can create your own future. You don't need God anymore. మరలా ఇప్పుడు నీకు దేవుడు అక్కర్లా. ఇష్టానుసారం నువ్వు బ్రతికేయచ్చు. దేవుడు వైపో. వాజ్ ఇట్ నాట్ అ లై? అది అబద్ధం కాదా? పండు తినదినమన దేవుడు అయిపోతావు అన్నాడు కదా. మరి తిన్న తర్వాత అవ్వ అయిందా? మరి దేవుడు అయిందా? ఆదాము దేవుడు అయ్యాడా? ఆఖరికి ఉన్నాన్ని కోల్పోయి ఆ అంజూరపు కచ్చడాలు కూడా అంజూరపు కచ్చడాలు కట్టుకుని తమ సిగ్గును మానాన్ని కప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఏదైనా తోటలో. మహిమను కోల్పోయారు. అందును బట్టే అంజూరపు ఆకులు అవసరం వచ్చింది వాళ్ళకి. దేవుడు చర్మపు చొక్కాయలు తొడిగించి ఏదైనా బయటికి గంటేశాడు. దేవుడు అవతం తర్వాత సంగతి. మానవులుగా బ్రతకడానికి కూడా చాలా ప్రయాసపడ్డారు వాళ్ళు. చెమటోడిస్తేనే కానీ భోజనం రాలేదు. ప్రసవ వేదన పెరిగిపోయింది. భూమి అంతా కూడా అంతవరకు సస్యశ్యామలంగా ఉన్న భూమి, ఆ భూమి మీద గచ్చ పొదలు మొలిచాయి, ముళ్ళ చెట్లు పొలిచాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా తొలగించి సేద్యపరిస్తేనే కానీ మనిషికి ఆహారం దొరకలేదు. దర్ లైఫ్ హ్యాస్ బికమ్ సో బిటర్. దే ఎక్స్పెక్టెడ్ టు బి బెటర్ బట్ ఇట్ హ్యాస్ బికమ్ బిటర్ ఇన్ దర్ లైఫ్స్. దేవుడు అయిపోతావన్న ఆ పరిస్థితిలో ఏమైంది? ఉన్నవన్నీ కోల్పోయారు. అపవాది ఎప్పుడు కూడా ఫాల్స్ ప్రామిసెస్, కౌంటర్ ఫీట్ ప్రామిసెస్ నీకు ఇస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన వాటికన్నా ఇంకా ఎక్కువగా వాగ్దానం చేసేసి ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రక్కన పెట్టేస్తాను. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. తప్పుడు స్నేహాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తప్పుడు స్నేహాల్లో ఉన్నవాళ్ళు వాగ్దానాలు చేస్తుంటారు. నువ్వు కనుక నన్ను నమ్మి ఇల్లు దాటి వచ్చేసావంటే మీ అమ్మ నాన్న వదిలేసి స్వర్గం చూపిస్తానంటాడు ఆయన. ఆఖరికి చూపించేది ఏంటి? స్వర్గం నరకం అంటే నరకం. ఒక యవనస్తురాలు అలాగే తల్లిదండ్రులకి తెలియకుండా ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయింది. ఎందుకోసం అంటే ఆ ఎదుటి వ్యక్తి లేదా ఆమెను ప్రక్కదారి పట్టిస్తున్న యవనస్తుడు అతడు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్నకన్నా బాగా చూసుకుంటాను నేను, నా ప్రాణం ఇచ్చేస్తాను నీకు, నా రక్తం ఇచ్చేస్తానని చెప్పి మరి నిజంగా కోసుకున్నాడో లేకపోతే అందులో కూడా మళ్ళీ ఏమన్నా ఫేక్లు వచ్చినాయి మనకు తెలియదు, కానీ పేరు చెక్కేసుకున్నాడు ఆ టైగర్. ఇంకా అది చూసి నా కోసం రక్తంతో చెక్కేసుకున్నాడు, ఇంకా నా జీవితం ఏదైనా చేసేస్తాడని చెప్పి ఇల్లు దాటేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అప్పుడు రోజు ఆడికి కాదు రక్తం కాదు ఏమి కారణం ఇక్కడ కొడుతున్నాడు, తిడుతున్నాడు, భయంకరంగా వేధిస్తున్నాడు. త్రాగేసి రావడం ఇంటికి, ఇల్లంతా వాంతులు చేసుకుంటా ఉంటే ఈమె కడగడం ఇల్లంతా కూడా. ఇంట్లో తల్లి ఉండి అన్నీ చేసి పెడుతుంటే ఒక్కరోజు కూడా ఆ మంచం దిగి పని చేయడం చేత కానీ అమ్మాయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు కక్కుకుంటా ఉంటే తాగి వచ్చి అవన్నీ చేయాల్సిన పరిస్థితి. గుండెల నిండా దుఃఖం, కన్నుల నిండా నీళ్లు ఆపుకుని ఎవరితో చెప్పుకోలేని వేదన. ఆఖరికి ఏమవుతుంది? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర రాలేక, ఎటు పోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది, అటో ఇటో వెళ్ళిపోయాళ్ళు కొంతమంది. పొయ్యి మీద నుండి పడి పెనం మీద నుండి పడి పొయ్యిలో పడ్డట్టుగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బంధాలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ బాధపడడం. ఎన్ని జరగట్లేదు ఇలాంటివి? జాగ్రత్త సుమా. ఎవరైనా దగ్గరికి వచ్చి అతిగా మాట్లాడుతున్నారా? వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నమ్మ. లేఖనం ఏమి చెప్పుచున్నది? బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ మేక్ షూర్, థింక్ ట్వైస్. ఏ నిర్ణయమైనా నీ జీవితంలో తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచన చేయి ఒకసారి. ఎవరో అన్నారు, ప్రేమలో ఉన్నప్పుడట కొన్నిసార్లు మనిషికి మైకింగ్ అమ్మేస్తుందట. ఏం అర్థం అవ్వ ఇంకా ఆ ప్రేమ మైకి అన్నాడు మత్తు. ఆపరేషన్లు చేసే ముందు ఏమిస్తారు? మత్తు ఇస్తారు. ఇక ఏం తెలియదు ఇంకా ఆ మత్తు. అది వదిలిపోయిన తర్వాత అప్పుడు అస్సలు పెయిన్ అంతా ఇప్పుడు తెలుస్తుంది. ఆ మత్తు వదిలిపోయిన తర్వాత ఆ ఎనస్థీషియా డిశ్చార్జ్ అయిపోతుంటుంది చూసారా, అప్పుడు పెయిన్ తెలిసి కేకలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రేమ అనే మత్తు కూడా అలాంటిదే.
కరెక్ట్గా పెళ్ళి అయిపోగానే మొత్తం వదిలేద్దు నీకు. అప్పుడు ఉంటుంది మొత్తం పరిస్థితి అంతా. ఆ పెళ్ళి వరకు ఇంకంతా మొత్తం మాయ, అంత ఏం కనబడదు. కళ్ళు మూసుకుంటే ఆయనే కనబడుతుంటాడు. కళ్ళు తెరిసినా నువ్వే, కళ్ళు మూసినా నువ్వే, నిద్రపోతున్నా నువ్వే, నిద్ర లేకపోయినా నువ్వే, తింటున్నా నువ్వే, కూర్చున్నా నువ్వే. పెళ్ళై 3 రోజుల తర్వాత మొత్తం అంతా వదిలేసిన తర్వాత అమ్మా అయ్యా ఏంటయ్యా ఈ లైఫ్ ఏంటి, పరిస్థితి ఏంటి, వీడు చేసిన వాగ్దానాలు ఏంటి, లేదా ఆమె చేసిన వాగ్దానాలు ఏంటి? అపనమ్మకమైన మాటలు నమ్మి ఇంకెంతకాలం మోసపోతావు రా. దేవుడు చెబుతున్నాడు ఈ మాటలు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, చాలా గర్వం, చాలా అతిశయం నాకు బైబిల్ పట్టుకున్నప్పుడు. దేవుని మాటలు ఒక్క మాట కూడా అపనమ్మకతో లేవు. ప్రతి మాట నమ్మకం మాటే, ప్రతి మాట సత్యంతో కూడిన మాట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇట్ లీడ్స్ యు ఇన్ ఎ రైట్ పాత్, ఇట్ గివ్స్ యు విక్టోరియస్ లైఫ్, ఇట్ గివ్స్ యు న్యూ లైఫ్. దేవుని మాటలు నీకు నిత్య జీవం, నూతన జీవం, బలము, ఆరోగ్యము, సమస్తాన్ని నీకు ఇచ్చే మాటలు. అందును బట్టి ఈ మాటలు మీ చెవుల్లో ఏం చేయనివ్వండి, నాటనివ్వండి. దేవుడు చెప్పిన మాట. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి రండి. ఎందుకు దేవుని మాటలు మన హృదయాల్లో నాటనివ్వాలి అని ఆలోచన చేస్తే మీకా గ్రంథం దగ్గరికి రండి ఈసారి. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 2 and verse 7. మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా? దేవుని దీర్ఘశాంతం తగ్గిపోయిందని అనుకుంటున్నారా మీరు? ఈ క్రియలు ఆయన చేత జరిగినా, ఈ క్రియలు ఆయన చేత జరిగినా అని అనుకుంటున్నారా? యథార్థముగా ప్రవర్తించు వానికి. చూడండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర పెన్ ఉంటే బైబిల్లో, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. క్షేమ సాధనం. హిబ్రూలో యతాబ్ అనే పదం వాడారు అక్కడ. క్షేమ సాధనము, ఇంగ్లీష్లో ఏమో గుడ్ అనే మాట ఉంటుంది కదా. ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా వాడుతూ ఉంటే గుడ్ అనే మాట అక్కడ కనబడింది. వాస్తవానికి హిబ్రూలో గుడ్ అనే పదానికి తోఫ్ అనే పదం వాడతారు. తోఫ్ అనగా గుడ్. కానీ ఇక్కడ దేవుడు యతాబ్ అనే పదాన్ని అక్కడ రాయించాడు ప్రవక్తల ద్వారా. యతాబ్ అనే పదానికి అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉంటాయి. ఒకటి మేకింగ్ వెల్, రెండవది బెనిఫిషియల్ లేదా బెనిఫిట్ అనే మాట. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనము అనే తెలుగులో వాడబడిన ఆ మాటకు లాభ సాధనం కాదా అన్నాడు దేవుడు ఆ మాట. అంటే ఈ మాటలు కేవలం నమ్మకమైన మాటలు మాత్రమే కాదు, మనకు లాభాన్ని తెచ్చిపెట్టే మాటలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షేమ సాధనం అంటే అదే. క్షేమము అంటే భద్రత అనే మాట వాడతాం కదా. అక్కడున్న హిబ్రూ పదానికి అర్థంతో పాటుగా మరొక అర్థం ఏంటంటే దేవుని మాటలు లాభ సాధనము, లాభం. అందరూ నా వైపు చూడండి ఒకసారి. లాభం అందరికీ ఇష్టమైనా కాదా? నష్టం నాకు ఇష్టం ఉండని ఎవరైనా అన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అసలు మనం దేవుని దగ్గరికి వచ్చేదే నష్టాల్లోంచి ఎక్కడికి రావాలి, బయటకు రా. నా కష్టాలన్నీ పోవాలని ప్రార్థన చేసుకుంటారు. లాభం అనే మాట ఎంత ఇష్టం అంటే, కొంతమంది సంఖ్య లెక్క పెట్టేటప్పుడు 1 అనే పదం వాడరు, లాభం అని మొదలు పెడతాడు. విన్నారా ఎప్పుడైనా? మరి కొంతమందికి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో లేదో కానీ, మేము చిన్నగా ఉన్నప్పుడు తాటాకులు కొన్నిసార్లు కొనేవారు మా నాన్నగారు. ఏమన్నా చర్చ్కి అనుబంధంగా ఒక షెడ్ వేయాలి అన్నప్పుడు పెంకులు, రేకులు ఇవన్నీ కొనలేని పరిస్థితుల్లో ఈ తాటి చెట్ల ఆకులు ఉంటాయి కదా, ఎండిన ఆకులు, తాటాకులు అంటారు, వాటిని కొనేవారు. ఎడ్ల బండి మీద ఆకులు తీసుకొచ్చిన తర్వాత ఆయన కౌంట్ చేసేవాడు. 4 ఆకులు పట్టుకుని ఒక రౌండ్గా పెట్టేవారు. ఆ తర్వాత వాటిని ఆ షెడ్ మీద వేయడానికి వచ్చిన పని వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చేవారు. అయితే ఎడ్ల బండి రాగానే మాకు కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట, వాటిని చూడడం అంటే చాలా ఇష్టం. ఆయన రాగానే మొట్టమొదటి ఆ 4 ఆకులను పట్టుకుని కింద వేసేటప్పుడు లాభం అనేసేవాడు. లాభం తర్వాత మళ్ళీ 2 అనేవాడు. 1 ఎక్కువైపోయిందంటే ఆ 1నే ఏమనాలా, లాభం అనాలి. మళ్ళీ 7 అనే మాట వాడేవాడు కాదు. మళ్ళీ 6 అయిపోయిన తర్వాత 6 అనేవాడు. 6 తర్వాత మళ్ళీ 8. 7 అంటే ఏమైందంటే, 7 అంటే ఏడుస్తామని ఆ 7 అనే పదాన్ని చాలామంది వాడినేవారు. 7 అనే పదం వాడరు. ఆ పదం వాడితే లేదా ఆ మాట వాడితే 7 లేదా ఏడుపు అనే మాట ఏడుస్తారండి.
గమనించిన ప్రియులారా, లాభం అంటే అందరికీ ఇష్టమే కదా. లేఖనం సెలవిస్తూ ఉంది, యథార్థంగా ప్రవర్తించిన నిర్ణయించుకుని దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నవాడు అలాంటి వారందరికీ నా మాటలు ఎప్పుడూ లాభాన్ని చేకూర్చే. దేవుని మాటలు నమ్మి నష్టపోయానండి జీవితంలో అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా చరిత్రలో? నెవర్. యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీ సింగిల్ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ వరల్డ్. ఎక్కడా కనబడరు మనకి. ప్రభువు మాటలు విని లాభపడిన వాళ్ళే కానీ ప్రభువు మాటలు విని నష్టపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. హల్లెలూయా. దేవుని మాటలు మనకు లాభాన్ని చేకూరుస్తాయి. పేతురు దేవుని మాట విన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదు. గలిలయ సముద్ర తీరాన ప్రభువు నడిచొచ్చారు. ఆ దోణిలో నిలబడి వాక్యం చెప్పిన తర్వాత పేతురు అన్నాడు, పేతురు కొంచెం దోణి లోపల నడిపించి వలవై చేపలు పడతాయంటే పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదే. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లెనా పడవా, నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. దైవజనులు ఏబి మాసిలమణి గారు రాసిన కొన్ని పాటలు చాలా 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 అద్భుతమైన పాటలు. మీరు నమ్మండి, నేను కనీసం 3 రోజులకు ఒకసారి అయినా మాసిలమణి గారు రాసిన ఈ 2 పాటలు, ఒకటి నడిపించి నానా, ఒకటిను ప్రభు ప్రేమ తొలికేక అనే పాట, సమరయ స్త్రీ జీవితాన్ని బేస్ చేసుకుని రాసిన పాట. ప్రతి 3 రోజులకు ఒకసారి వింటాను ఈ పాటలు. చాలా చాలా అర్థం, ఒకలాంటి ఆధ్యాత్మిక ఆనందం. ఆయన రాసిన సాహిత్యం, ఆ పాటల్లో ఉన్న సాహిత్యాన్ని చూస్తూ ఉంటే రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నీ మాట విన్నప్పుడు నా పడవంతా రతనాలతో నింపబడింది అయ్యా. ఎంత చక్కని ఆ సాహిత్యం అంటే, చేపలతో నిండిందని రాస్తాం మనమైతే, రత్నాలతో నిండింది నా పడవ. ప్రభు యొక్క ఆయన ఆగమనం, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన మాటకు లోబడిన పేతురు లోతుకు నడిపించి దోణిని లోతుకు నడిపించి వలవే అన్నప్పుడు, ప్రభువా నా దృష్టిలో అయితే, నా ఆలోచనలో అయితే ఒక్క చేప కూడా పడదని నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి, బేస్డ్ ఆన్ యువర్ వర్డ్, అకార్డింగ్ టు యువర్ వర్డ్, ఐ విల్ కాస్ట్ మై నెట్ ఇన్ ద సీ. ఒక్క చేప దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాను. బహుశా నీ పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉందేమో. వెస్లీ గారు, నేను, నా భార్య, నా పిల్లలు ఇంటెల్లపాది కష్టపడుతున్నాం కానీ ప్రతిఫలం చూడలేకపోతున్నాను. సంపాదించేటప్పుడు చాలా చాలా సంపాదిస్తున్నాం కానీ ఎందుకో మా జీవితాల్లో సంతృప్తి లేదు, సమాధానం లేదు. ఇల్లంతా గొడవలే, ఎంతున్నా ఇంట్లో సమాధానం లేని పరిస్థితుల్లో, నెలాఖరికి ఏమీ లేని పరిస్థితుల్లో మా జీవితంలో ఉన్నాయి. కేవలం నేను భౌతిక సంబంధమైన మానిటరీ గురించి, బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడడంలా, ఇల్లంతా నిస్సారం అయిపోయిందని వెస్లీ గారు. ప్రయాసపడుతున్నాం కానీ ఏమీ లేదు అనుకుంటున్నావా? పుట్ గాడ్స్ వర్డ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మేక్ దెమ్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని మాటలు నీ జీవిత కేంద్రంగా మార్చేయి. ప్రభు మాటకు లోబడ్డం నేర్చుకోండి. నువ్వు భర్తవైతే దేవుడు నీకు ఏం చెబుతున్నాడో దేవుని లేఖనాలను చదివి లోబడ్డం నేర్చుకో. నువ్వు భార్యవైతే నీవు చేయాల్సిన పనులేంటో లేఖనాలను చదివి ఆ ప్రకారం జీవించు. నువ్వు బిడ్డవైతే, ఇంట్లో కుమారుడు కుమార్తెవైతే నీవు చదవాల్సిన విషయాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, వాటిని చదివి ఆచరణలో పెట్టు. మన ఇళ్ళు చిన్న సైజు పరలోకల్లా మారతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చూస్తా. యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనాలు కావా, లాభ సాధనం కాదా? యతాబ్ అనే మాటకు అర్థం అదే. దేవుని మాట మనకు లాభాన్ని ఇస్తుంది, బ్రతుకులో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఒక వ్యసనం నుండి ఒక వ్యక్తి విడుదల పొందితే అది అతనికి లాభమా కాదా? ఖచ్చితంగా లాభమే. మొట్టమొదటిగా ఆయన ఆత్మకు లాభం, రెండవది శరీరానికి కూడా లాభమే. ఒక ధూమపానం చేసే వ్యక్తి యేసు ప్రభు మాటలు విని మార్పు చెంది ధూమపానాన్ని వదిలిపెట్టాడు అనుకోండి, అది లాభమా నష్టమా? ఇతనికి లాభం, వాళ్ళకి నష్టం అనుకోండి. ఎవరికి? ఆ సిగరెట్లు తయారు చేసే వాళ్ళకి నష్టమే, కానీ నీకు లాభం కదా, నువ్వు లాభపడుతున్నావు కదా. ఈ రోజుల్లో టీవీలో ఆన్ చేస్తుంటే వార్తల మధ్యలో కూడా ఈ మద్యపానానికి సంబంధించిన బ్రాండ్లు ఉంటాయి, పేర్లు.
ఆ యాడ్లు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ప్రచార హక్కులు చదివితే ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్లో కూడా ధూమపానానికి సంబంధించింది కానీ మద్యపానానికి సంబంధించిన మనుషుల జీవితాలు పాడు చేసే ఏ యాడ్స్ రావడానికి వీల్లేదు. మరి మనకు ఆ మాత్రం తెలివి లేదా అన్నట్టుగా కొంతమంది వాటర్ బాటిల్ చూపిస్తాడు యాడ్ వాటర్ బాటిల్ కూడా యాడ్లో చూసి తాగేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఆ బ్రాండ్ మీద మందు ఉంటుంది, లేకపోతే ఆ లిక్కర్ ఉంటుంది. ఈ బ్రాండ్ ముందు మనసులోకి వేసేస్తే ఆ తర్వాత వాళ్ళు లిక్కర్ కొనుక్కోండి ఆ షాప్కి వెళ్ళినప్పుడు మొన్నే వచ్చింది టీవీలో ఈ బ్రాండ్, నేను నీళ్ళు అనుకున్నాను ఇవా. మరి అదే అక్కడే లాజిక్, నిన్ను పడేయడానికి. ఒక్కపొడి యాడ్లు వస్తూ ఉంటాయి, అవి కూడా అంతే. దాదాపు ఆ బ్రాండ్ నేమ్తో పాన్లు అమ్ముతూ ఉంటారు, పాన్ పరాగులు ఇవన్నీ. ఒక్కసారి తింటే మొత్తం ఆ లోపలంతా కూడా అవయవాలని నాశనమే. కొంతమంది బొగ్గల నిండా వేసుకొని వస్తూ ఉంటాడు ఇల్లంతా. బయట అంత రొచ్చు ఉందంటే నీ లోపల ఎంత అలా తయారవుతుందో ఆలోచించే ఒకసారి. కొన్ని ఇళ్లల్లో చూడండి ఆ దుర్వాసన. ఎందుకంటే ఈ పాన్ పరాగులు తినకూడవన్నీ కూడా కొంతమంది చుట్ట నవిలే వాళ్ళు, కొంతమంది లేకపోతే అవి ఇవి బొగ్గల దగ్గర అంటే ఇక్కడ పెడతాడు కొంతమంది, ఇలా తీసి ఏ బొగ్గ కింద ఇక్కడ ఏదో వాసిపోయినట్టు ఏదో. ఎందుక ఆ షేపులు అన్నీ జీవితంలో ఇబ్బందులు ఎందుకు అవన్నీ? ఆరోగ్యం పాడైపోతే చూడడానికి కూడా అక్కోడుగా ఉంటుంది అది. మానేయాలంటే ఏమన్నా నీ జీవితంలో అది నీకు లాభమే కానీ నీకు నష్టం కాదు. బిడ్డలు ఉన్నారే, వారి భవిష్యత్తులో నువ్వు చూడాలి. ఒక తండ్రిగా నీ బాధ్యతలు కొన్ని ఉన్నాయే. నువ్వు తాగే ఆ సిగరెట్, నువ్వు తినే ఆ పాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ధనాన్ని సేవ్ చేయి. నీ పిల్లలు రేపొద్దున ప్రయోజకులు అవుతారు. లేకపోతే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. సరే, మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీకు బిడ్డలు ఇచ్చింది, దేవుడు చూసుకుంటాడని చూసుకోడని అంటలేదు, కానీ మరి నీ బాధ్యతను నెరవేర్చాలి కదా. లాభ సాధనము దేవుని మాటలు నీకు ఎప్పుడు లాభాన్ని చేకూర్చే. ఒక అక్రమమైన జీవితాన్ని మానుకున్నప్పుడు నీకు లాభమే కానీ నష్టం కాదు కదా. వేశ్య గమనాలు మానుకున్నప్పుడు నీ ఆరోగ్యానికే కదా లాభం. చాలామంది కొంతమంది వేశ్య గమనాల్లో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తుంటారు, లేనిపోయిన రోగాలని తగిలించుకుంటున్నారు. ఈరోజు ఎయిడ్స్ అనే వ్యాధి అనేక మంది కబళించడానికి కారణం. అభోశుభం తెలియని పిల్లలకు కూడా వాటిని తీసుకొచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? వేశ్య గమనాలు. జాగ్రత్త సుమా, బైబిల్ మాట్లాడుతుంది, కీప్ యువర్ బాడీ యాజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, కీప్ యువర్ బాడీ హోలీ. నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదే కదా దేవుని లేఖనం చెబుతుంది. నా ఆత్మ పరిశుద్ధంగా ఉందనంటే కుదరదు, నీ దేహాన్ని కూడా ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నా మాటలు లాభ సాధనాలు కాదా, క్షేమ సాధనం కాదా? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. మూడో మాట దగ్గరకు వద్దాం. చూడండి, దేవుని మాటలు ఎందుకు మన జీవితాల్లో నాటనివ్వాలి అని ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 15 and verse 16 చదవండి త్వరగా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నేను వాటిని ఏం చేశాను? భుజించి తిని. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ఎంతమందికి దేవుని మాటలు వింటా ఉంటే సంతోషం, ఆనందం ఉందో నాకైతే తెలియదు, కానీ ఐ రిజాయిస్ వెన్ ఐ హియర్ గాడ్స్ మెసేజ్. వెస్లీ గారు మీరు కూడా వింటారా? వినకూడదా? వింటాను నేను కూడా. చాలామంది సేవకులు మాటలు వింటాను నేను. నా ప్రయాణాల్లో ప్రసంగాలు నా ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. అవి హెడ్ ఫోన్స్ పెట్టుకుని నా మాటలు వింటూ ఉంటాను. దేవుని వాక్యం వింటున్నప్పుడు హృదయంలో ఆనందం. ఎప్పుడు చెప్పడమే కాదు, జాగ్రత్త వినండి. జాన్ వెస్లీ ఎప్పుడు చెప్పడం మాత్రమే కాదు, వినడం కూడా నాకు చాలా ఇష్టం. ప్రభు చెప్పింది అదే కదా, వినడానికి మీరు ఎలా ఉండాలి? వేగిరపడాలన్నాడు. ఐ వుడ్ లైక్ టు హియర్ మోర్. కొంతమంది దేవుని సేవకులు వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడే సేవకులు కొంతమంది ఉన్నారు. ఆ మాటలు వినడం అంటే నాకు చాలా ఇష్టం. వింటున్నప్పుడు ఆనందిస్తాను, సంతోషిస్తాను. ఏమన్నా పాయింట్లు ఉంటే రాసుకుంటాను, నేర్చుకుంటాను. వింటున్నావా దేవుని మాటలు? ఆ మాటలకి ఆనందాన్ని ఇస్తాయి. కొంతమంది వాక్యం మొదలెట్టగానే ₹1,00,000 పోగొట్టుకున్నట్టు ఉంటారు, చూసారా? ఆ టైప్ ఉంటారు కొంతమంది. ఓ పాస్టర్ గారు సంఘానికి వెళ్ళాడట, వాకింగ్ చెప్తుంటే అందరూ దగ్గుతున్నారట. పోనీ ఒకళ్ళిద్దరు దగ్గుతూ ఉంటే ఏదన్నా కొంచెం దగ్గు సమస్య ఏదో ఉందనుకుంటే మొత్తం అందరూ దగ్గుతున్నారట మందిరంలో. అప్పుడు ప్రసంగం అయిన తర్వాత ఆయన పిలిచి అడిగారట ఆ చర్చ్లో ఉన్నవారిని, ఏంటంటే అందరికీ ఒకేసారి మోకమ్ముడిగా దగ్గులు వచ్చేసిన పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు
అవి మామూలు దగ్గులు కాదండి, ప్రసంగం ముగించేయడం చెప్తున్నారంట వాళ్ళు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు అని దగ్గితే పాస్టర్ గారు ఇంత పర్యంతము దేవునికి స్తోత్రం అని ఏం చేయాలట, ప్రసంగం ముగించేయాలట. అలాంటి దగ్గులు వస్తున్నాయి నీకు, సిగ్నల్స్ అవి. కొంతమంది వాచ్లు చూపిస్తూ ఉంటారు దేవుని మందిరానికి వెళ్తే, వాచ్లు టైం అయిపోయింది అన్నట్టుగా. మా నాన్నగారికి ఎవరో ఒక ఆయన ఓ సంఘానికి వెళ్తే వాచ్ చూపించాడట. మా నాన్నగారు చాలా పట్టుదలగిన వ్యక్తి ఆయన. అలాంటి అంటే అసలు ఇష్టం ఉండదు. ముగించేద్దాం అనుకున్నాను, ఇంకో పాయింట్ తీసుకుని అక్కడ చెప్పేసినట్టు వాక్యం ఆయన. జాగ్రత్త, ఇప్పుడు సేవకులు వాచ్లు చూపించకండి. వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే నువ్వు ఇబ్బంది పడిపోతావు. తెలిసి వాళ్ళకి ఎప్పుడు ముగించాలో. కంగారు పడద్దు, నువ్వు విను, దేవుని వాక్యం విను. వాక్యం ఆపరేషన్ లాంటిది. చెప్పండి, వాక్యం ఎలాంటిది? నువ్వు మధ్య వదిలేమంటే ఎలా వదిలేస్తాం మేము? వదలడానికి అవ్వదు. చివరిదాకా చెయ్యాలి, కుట్లు వేయాలి, ఆ తర్వాత బ్యాండేజ్ చేయాలి, ఆ తర్వాత నిన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేసి అప్పుడు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళాలి. అంతేగాని అని చెప్పి అరే వదిలేడరా మధ్యలో అన్నాడు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పావుగంట తర్వాత శ్మశానానికి వెళ్ళిపోవాలి. వాకింగ్ ఇప్పుడు ఎప్పుడు నిజంగా దగ్గొస్తే దగ్గండి, మాస్క్ పెట్టుకొని లేకపోతే చెయ్యడ్డు పెట్టుకొని దగ్గండి. అంతేగాని పక్కల మీద దగ్గేకండి, ఆ రోగాలన్నీ వాళ్ళకి వస్తాయి. దగ్గేటప్పుడు చెయ్యి ఏం చేయాలా? అడ్డు పెట్టుకోవాలి, అది పద్ధతి. కొంతమంది అని చెప్పి అందరి మీద దగ్గేస్తూ ఉంటారు, వచ్చిన అందరూ. కొంచెం నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సంస్కారాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు. ఆల్రైట్, దేవుని మాటలు చెప్పండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నాకేమిస్తున్నాయి? ఆనందాన్ని, సంతోషాన్ని. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ వైల్ వి హియర్ గాడ్స్ మెసేజ్. ఆనందం, ఆనందం, ఆనందం. యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ప్రసంగాలు చెప్తుంటే ఎన్నేసి రోజులు ఉండిపోయారు మనుషులు? 3 రోజులు కదా. 2 సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు రొట్టెలను ఆయన మల్టిప్లై చేసి పంచిన సందర్భాల్లో 2 సందర్భాల్లో, ఒకసారి అయితే ఒక రోజంతా ఉన్నారు, మరొక సందర్భంలో 3 రోజులు ఉండిపోయారట ప్రభు మాటలు చెబుతూ ఉంటే. మీలో ఎవరైనా 3 రోజులు నాన్ స్టాప్గా వాకింగ్ చెప్తాను అంటే ఉంటారండి ఎవరైనా? పోనీ ఇప్పుడే మొదలు పెట్టేద్దాం అన్నాను అనుకోండి, ఏదో ఓపిక తెచ్చుకుని, నేను చాలా ప్రయాణాల్లో ఉన్నాను, చాలా అలసిపోయి ఉన్నా కానీ ఓపిక తెచ్చుకుని 3 రోజులు నాన్ స్టాప్గా వర్డ్ అండ్ వర్షిప్ అన్నాం అనుకోండి, నేను ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుండా అనగానే చాలామంది ఎత్తబడతారు. ఎక్కడికి? ఇంటికి. 3 రోజులండి, అంత ఆసక్తి ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? ఓ 2 గంటల ఆరాధన అంటేనే కుదరట్లేదు. ఇప్పుడు ఆరాధనలన్నీ ఏమైపోయినాయంటే సమయాలు తగ్గిపోతున్నాయి. మొన్న ఏదో చర్చిలో మొత్తం ఎంటైర్ వర్షిప్ 1 అవర్ అనట. మెసేజ్ ఎంతసేపు? 20 నిమిషాలు అండి. మెసేజ్ 20 నిమిషాలు, 2 పాటలు, ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్, 20 నిమిషాల వాక్యం, అయిపోయింది అంతే. ఫుల్ మీల్స్ టికెట్ కొనుక్కున్న తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత పెద్ద అరిటాక్ వేసి ఎంత భోజనం పెట్టాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? ఇదేంటే కడుపు నిండా పెట్టాలి కదా, నువ్వు ఎంత ఆహారం పెట్టేసి వెళ్ళిపోమంటే ఎలా? కొన్ని సంఘాల్లో ఈరోజు అలాగే ఉన్నాయి పాపం. చాలామంది ఆసక్తిగా ఉన్న వినడానికి, బోధకులకి చెప్పడానికి ఏమి లేదు, ఇప్పుడు సమయం లేదు వాళ్ళకి. 20 నిమిషాలు ఏమి సరిపోద్ది వారానికి వాక్యం? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఐ ప్రామిస్ యూ, ఐ అష్యూర్ యూ, 60 నిమిషాల వాక్యం. ఏ ఆదివారపు ఆరాధన మీరు రండి, 60 minutes యూ విల్ గెట్ కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంట సమయం దేవుని వాక్యం వినాలి మీరు, దేవుని వాక్యం. అలా ప్రిపేర్ అయితే రండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి. లేదండి మేము ఎంతసేపు వినలేమండి అంటే 20 నిమిషాల సమయాలు ఉన్నాయి, వెళ్ళిపోండి, ఏం పర్లేదు. వీ డోంట్ మైండ్. ఇఫ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ టు కమ్ టు హియర్ గాడ్స్ వర్డ్ ఫర్ అట్లీస్ట్ 1 hour, కమ్ టు క్రైస్ట్ వర్షిప్ సెంటర్. 1 గంట అయినా నువ్వు దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యాన్ని వినాలా. ప్రభు మాటలు నీకు జీవాన్ని ఇచ్చేవి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. అందును బట్టి నీ మాటలు ప్రభువా నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇర్మియా అనే దైవజనుడు ఎన్నో ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయాలు ఇర్మియా గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు వాక్యాన్ని బట్టి సంతోషించారు, ఆనందించారు. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? లెట్ us rejoice when we hear God's word. ఆయన మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు ప్రభు మాటలు మీలో ఇచ్చే ఆ ఆత్మీయ ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం. ఆయన వాగ్దానాలు వెల్లడి అవుతున్నప్పుడు, దేవుడు నీ గురించిన విషయాలు ప్రకటిస్తున్నప్పుడు, ఆయన నీ గురించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు, నేను సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అవకాశం ఇవ్వగలిగితే ప్రభు మాటలు నిన్ను హీల్ చేస్తాయి, స్వస్థపరుస్తాయి, నేను నిలబెడతాయి, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? నా మాటలు మీ చెవుల్లో ఏం చేయనివ్వండి, నాటనివ్వండి.
ఎందుకు దేవా అంటే నా మాట నమ్మకమైన మాటలు అన్నాడు. రెండవది నా మాటలు మీకు లాభాన్ని కలిగిస్తాయన్నాడు. మూడవది నా మాటల ద్వారా మీకేముంది? అసలైన సిసలైన నిజమైన ఆనందం ఈ మాటల్లో ఉంది. కాబట్టి దేవుని మాటలు మీ హృదయాల్లో నాటినవండి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం ఆగేది. యోహాను సువార్త 6వ అధ్యాయం సగటు బైబిల్ చదివే వాళ్ళందరికీ కూడా పరిచయమైన మాట. సీమోను పేతురు, ప్రభువా. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? మేము ఎవరి దగ్గరికి వెళ్తానాయన? నీవే నిత్య జీవపు మాటలు ఆ గలవాడవు. మాట అండర్లైన్ చేసుకోండి. నీ దగ్గర మాత్రమే. ఈ మాట అందరూ నాతో చెప్పండి. నీ యొద్ద మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నీవు జీవపు మాటలు కలిగిన వాడవు ప్రభువా. మేము ఎక్కడికి వెళ్ళాలి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి, ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజనులు అంటే ఇదేదో ఒక వర్గం అనుకోకండి. బహుజనులు అంటే ఎక్కువ మంది అని అర్థం అక్కడ. ఆల్రైట్. సో బహుజనులు వీళ్ళందరూ కూడా ఒక చోట ప్రభువును వెంబడించారట. బహుజనులు వచ్చేసారట. మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ అనేబుల్ టు కౌంట్. అధ్యాయ ప్రారంభంలో వేల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 66వ వచనం దగ్గరికి రండి. అదే అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఏం చేశారట? వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఏమైపోయారు వీళ్ళంతా? అధ్యాయ ప్రారంభంలో బహుజనులు ఉన్నారు. 66వ వచనం దగ్గరికి వచ్చేసరికి శిష్యులలో అంటే వాళ్ళు సెల్ఫ్ క్లెయిమ్ డిసైపుల్స్ అన్నమాట. మేము కూడా యేసుప్రభు శిష్యులమేనండి, మేము కూడా క్రైస్తవులమేనండి, మా అమ్మ క్రైస్తవురాలండి, మా డాడీ పాస్టర్ గారండి, మా తాతగారు 3 సంఘాలు కట్టించాడండి, మా సంఘంలో మా మామయ్య గారే మైక్ ఆన్ చేస్తారండి, ఆయన ఆన్ చేయకపోతే అసలు సంఘానికి ఆ గ్రామానికే సువార్త లేదండి చెప్పేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తీరా యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన సందేశం వారికి తీసుకొచ్చి, మీరు క్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడుతున్నారు, కానీ నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? అక్షయమైన ఆహారం ఇవ్వడానికి వచ్చాను. ఆహారం ఎవరో కాదు, నేనే అని ప్రభు చెప్పగానే మాకు ఈ రొట్టెలు కావాలి, కానీ ఈ రొట్టె మాకు అక్కర్లేదు. మాకు క్షయమైన రొట్టెలే కావాలి, కానీ అక్షయమైన రొట్టె మాకొద్దు. యేసు ప్రభు అనే జీవపు రొట్టె మాకొద్దు అని అనేక మంది ఆయన వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన ఏం చేయలేదట? వెంబడించలేదు. అధ్యాయ ప్రారంభంలో వేలాది మంది ఉన్నారు. అధ్యాయ చివరికి వచ్చేసరికి శిష్యులు మాత్రం మిగిలారు. ప్రభు ఏర్పాటు చేసిన శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ప్రభు వారిని చూసి అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలి అని ఉన్నారా? ఇంతమంది వెళ్ళిపోయారు కదా నన్ను వదిలేసి, మీరు కూడా వెళ్ళిపోయాలని ఉన్నారా అని అడిగితే అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్తాం నాయన? పేతురుని చాలాసార్లు మనం పేతురు బొంకాడు అంటాం, కానీ పేతురు యొక్క జీవితంలో అతని కన్ఫెషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కరోనా టైంలో బైబిల్ స్టడీలు కనుక ఫాలో అయ్యి ఉంటే, నేను ప్రతిరోజు బైబిల్ స్టడీ టీచ్ చేసేవాడిని కదా, దానిలో పేతురు గురించి మీరు నమ్మండి ఒక 2-3 రోజులు చెప్దాం అనుకున్నాను. నేను ఒక 2-3 రోజులు పేతురు గురించి చాలా కొన్ని విషయాలు చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు ఆ బైబిల్ స్టడీలు చూస్తుంటే పేతురు గురించి ఇక సగ జీవితం కూడా అవ్వలేదు. 14 క్లాసులు టీచ్ చేశాను. 14 క్లాసులు. ఒక్కొక్క మాట, పేతురు మాట్లాడిన మాటలు, అతని నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ సందర్భంలో పేతురు అందరికన్నా ముందు వచ్చి అన్నాడు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు నాయన? నిన్ను వెంబడిస్తుంది మేము రొట్టెల కోసమోనో లేకపోతే మరొక దాని కోసం కాదు, నీ దగ్గర మాత్రమే ఏమున్నాయి? నిత్య జీవ మాటలు ఉన్నాయి ప్రభువా. వీ క్యాన్ ఫైండ్ దీస్ వర్డ్స్ ఎట్ ఎనీబడి ఎల్స్. ఈ లోకంలో మరెవ్వరి దగ్గర నిత్య జీవ మాటలు లేవు నాయన. ఏదో లోక సంబంధం ఉపశమనం కలిగించే మాటలు లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేసే మాటలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇటర్నల్ లైఫ్ గురించి వినాలంటే అది యేసయ్య దగ్గర మాత్రమే సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇటర్నల్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం గురించి వినాలంటే ఒక వ్యక్తి బైబిల్ దగ్గర రావాల్సిందే. కారణం ఏంటో తెలుసా? ఓన్లీ జీసస్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవితం ఉంది, ఆ జీవితం ఎలా ఉండబోతుంది,
దాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? బైబిల్ చెప్పినంత క్లియర్గా మరే గ్రంథం ప్రపంచంలో చెప్పలేదు. ఎందుకంటే యేసు ప్రభువారు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు కనుక ఆయన ఇవ్వాలనుకున్న దాని గురించి సరిగ్గా చెప్పాలంటే అది ఆయనకు మాత్రమే సాధ్యం. పేతురు గుర్తించేసిన విషయాన్ని మేము ఎక్కడికి వెళ్ళమంటావు నాయన? ఎక్కడికి వెళ్ళాం ప్రభు, నీ దగ్గరే ఉంటా. ఎందుకంటే నీ దగ్గర నిత్య జీవ మాటలు ఉన్నాయి, నువ్వు దేవుని పరిశుద్ధుడు మేము గుర్తిస్తున్నాము. ఈరోజు అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? యు వాంట్ టు నో అబౌట్ ఇటర్నల్ లైఫ్? మరణం తర్వాత మనకు జీవితం ఉందన్న విషయం నీకు తెలుసా? మరణమే జీవితం ముగింపు కాదు. నాస్తికుల వాదన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ భూమి మీద నువ్వు చచ్చిపోతేనే నీ జీవితం అయిపోయిందంతే, ఇంకా మరో జీవితం లేదు ఇంకా అనే మాట్లాడే నాస్తికవాదులు చాలామంది మరణం ముందుకు రాగానే ఏడ్చారు, దుఃఖపడ్డారు. ఇంకా మరణంతో జీవితం అయిపోయిందన్నప్పుడు ఎందుకు వారికి దుఃఖం రావాలంటే, వాళ్ళ మనస్సాక్షి చెప్తుందిరా అబ్బాయి, మరణంతో జీవితం ముగింది కాదు, అసలు జీవితం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఐఎమ్ సారీ నువ్వు దానికోసం ప్రిపేర్ అవ్వలేదని మనసు గద్దించేసరికి ఏడవడం మొదలెట్టారు చాలామంది. నిత్య జీవాన్ని గురించిన వివరాలు బైబిల్ తెలియజేస్తుంది. నిత్యత్వం ఉంది, దేవునితో సదాకాలం మనం ఉంటాం, ఆయన రాజ్యంలో మనం ఉండాలి. అయితే ఆ రాజ్యానికి మనం సిద్ధపడినప్పుడు, మారు మనసు పొంది రక్షణ పొంది యేసు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించబడి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ప్రభువులో కొనసాగినప్పుడు ఏ రోజైనా మన జీవితం ఈ భూమి మీద ముగించబడవచ్చు. అది ఎప్పుడు ఏంటంటే బహుశా ఎవరికి అర్థం కాకపోవచ్చు. డెత్ ఈజ్ ఎ మిస్టరీ. కానీ ఆ రోజు ఒక లూజర్లాను ఉండడానికి వీల్లేదు, ఒక కోల్పోయిన వ్యక్తిగాను ఉండడానికి వీల్లేదు. ఈ లోకంలో అసలు శిష్యులైన ధనవంతుడు ఎవరో తెలుసా? అసలు శిష్యులైన భాగ్యవంతుడు ఎవరో తెలుసా? నిత్యత్వాన్ని సంపాదించుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 కోట్లు సంపాదించిన వాడిని భాగ్యవంతుడు అంటదేమో ప్రపంచం. 50,000 కోట్లు సంపాదించే వాళ్ళని భాగ్యవంతులు అంటారేమో. ఎలక్షన్ సీజన్ వచ్చినప్పుడు రాజకీయవేత్తల ఆస్తులన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఏదో వాళ్ళు చెప్పిందన్నా వస్తుందనుకోండి, ఉన్నదానిలో 10% కూడా చెప్పరాళ్ళు. ఏవో చెబుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లేదా తెలంగాణలో ఉన్న ఎంపీలకట ఒక్కొక్కడికి 5,000 కోట్లట ఆస్తి, అవి అందులో వస్తున్నాయి. కానీ మరి కొంతమంది చూసినప్పుడు కూడా బాధ అవుతుంది. మన దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రి గారికి 15 లక్షలు అప్పు ఉందంట. ఆ న్యూస్ చదవగా నాకు చాలా బాధ అనిపించింది. కొన్నిసార్లు భారతదేశం డెవలప్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద దేశానికి హోమ్ మినిస్టర్ గారికి కారు లేదట, 15 లక్షలు అప్పు ఉందంట ఆయనకి. మరి రాజకీయవేత్తలందరూ కొంచెం డొనేషన్లు వేసుకుని ఏమన్నా ఆయనకి హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అప్పుల్లోంచి ఆయన బయటేసేస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా అన్నాను ఏమనుకోకండి. చాలామంది ఎవరిని భాగ్యవంతులు అన్నారు? డబ్బులు ఉన్న వాళ్ళని, అధికారాలు ఉన్న వాళ్ళని, లేకపోతే వాళ్ళని వీళ్ళని. అసలు శిశులైన భాగ్యవంతులు ఎవరో తెలుసా? యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన వాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. One who accepted Christ as a savior, they are wealthy in the sight of God. నిత్యత్వాన్ని సంపాదించుకున్నవాడు ప్రపంచంలో భాగ్యవంతుడు, ధనవంతుడు. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు.